నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఫలాల ప్రకారం ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరగబోతుంది, అలాగే మిగిలిన అంశాలు ఎలా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకాప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అన్నంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలని తపన ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గింటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసి ఉండొచ్చు. లేదా మీరు బయటకు వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అనొచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు. లేదా మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు. అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నా సరే, బంధువులను కానీ మిత్రులను కానీ, లేదా మీరు ఏదైనా సహాయం నిమిత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, ఇలా మీ యొక్క లైఫ్లో ఎటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు మీ ఇంటికి ఈరోజు వస్తారు. మీ యొక్క సహాయాన్ని అడుగుతారు. మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే వారు మీ దగ్గరికి వస్తారని, మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో దినఫలాల్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇక మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. ఇది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. మానసికంగా మీరు ఒకప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు. మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను తీసివేయలేకపోయారు. అటువంటి పరిస్థితి ఎంతగానో మీకు అనుభవించారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగటం, మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీకు ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి. ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి నుండి
బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు చక్కటి మార్గాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశంలో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. ఆ సమస్యకు మిథున రాశివారు అనేది ఎవరైనా సరే వ్యక్తులు చాలా రోజులుగా నూతన వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటున్నారు, లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామం అనేది ఉండబోతుంది. ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అంశంలో అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు. ఎవరి దగ్గర నుండైనా డబ్బులు రావాల్సి ఉంది, డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలం నుండి విసిగిస్తున్నట్లయితే కనుక ఆ డబ్బులను ఈరోజు మీరు పొందుకుంటారు. అంటే వారికి వీరి రియలైజ్ అవ్వడం కావచ్చు, లేదా ఏదో ఒక అద్భుతం జరిగి డబ్బులు మీ దగ్గరికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించాలని తీసుకున్న నిర్ణయం సఫలీకృతం కాబోతుంది. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. ఆ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పని వద్ద ఎక్కువగా ఉండొచ్చు. పని విషయంలో మీరు చేయని పొరపాటు కూడా మీకు ఆరోపణ పొందుకోపోతున్నారు. ఇక ఈరోజు అనేది అయినప్పటికీ పై అధికారుల నుండి పైన ఆరాటం లేని కోపంగా మాట్లాడటం కానీ జరగదు. ఈ పొరపాటు చేసినప్పుడు అందరూ భావించినప్పటికీ మీరు ఎవరి వల్ల మాట పడవలసిన పరిస్థితి కనిపించడం లేదు. తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీకు చాలా సపోర్ట్గా నిలుస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన. ఎందుకంటే వారు ఇదివరకు ఎప్పుడూ కూడా మీతో అంతా క్లోజ్డ్గా లేరు. అటువంటి వ్యక్తి మీకు సపోర్ట్గా నిలవడం అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలుపెట్టాలి అనుకుంటున్నారు, మొదలుపెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని ఈ రోజు మొదలుపెట్టడం గలుగుతారు. ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక అనారోగ్య సమస్యతో బాధపడుతూ మీరు ఆ సమస్య నుండి పరిష్కారం దొరకదు అని సతమతమవుతున్నట్లయితే కనుక ఆ సమస్యకి ఈ రోజైతే పరిష్కారం దొరకపోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం శుభతిథి ఉన్న మంగళవారం రోజున పొడవాటి సెలవును హనుమానునికి సమర్పించండి. మీకు అంత మంచి పుణ్య ఫలితమే దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.